హాయ్ అండి. అందరికీ నమస్తే. పండగయిన తర్వాత మా తోటికోడళ్ళ వాళ్ళ ఇంటికెళ్ళామనమాటండి. తను పిల్లల కోసం ఏం చేసిందంటే సింపుల్‌గా ఇప్పితో ఇలా బయట బండి షాప్ దగ్గర అమ్మే స్టైల్‌లోని నూడిల్స్ చేసిందనమాట సింపుల్‌గాను. ముందుగా వాటర్ తీసుకొని అందులో ఇప్పి నూడిల్స్ ఇలా వేసిందండి. హాఫ్ బాయిల్ అవ్వాలనమాట. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇలా స్ట్రెయినర్‌లో వడకట్టేసిందండి. వాటర్ లేకుండా మొత్తం అంతా కూడా ఇలా స్ట్రెయినర్‌లో వేసేసిందనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కలయపెట్టి అందులో ఆయిల్ కూడా వేసిందండి. 2 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అది వేడెక్కిందనమాటండి. వేడెక్కిన ఆయిల్‌లోనే 2 ఎగ్స్ ఇలా పగలగొట్టి వేసిందనమాట. అది ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అయ్యిందండి. మధ్యలో ఇలా బావున్నాయి కదా అని చెప్పి ఈ వీడియో తీశాననమాటండి అక్కడ టైల్స్. ఇలా హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అయిన తర్వాత ఇలా కలిపిందనమాటండి. ఉక్కిరిలా అవ్వాలనమాట ఇక్కడ. ఇలా సగం హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులోనే సాల్ట్ అండ్ కారం కూడా వేసిందండి. 1 స్పూన్ కారం ఏసిందనమాట. రెడ్ చిల్లీ పౌడర్ ఏసిందండి. కారమును, సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా కలిపేసిందండి బాగా చిన్న చిన్న పీసెస్ అయ్యేటట్టుగా. ఉక్కిరి ఎలా ఉంటుందో అలా చేసేసిందనమాట. ఇలా బాగా కలుపుకోవాలనమాటండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పీ నూడిల్స్‌తో పాటే ప్యాకెట్స్ ఇస్తాడు కదండీ! మసాలా ప్యాకెట్స్. ఆ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసింది. మసాలా మొత్తం కూడా కలుపుకోవాలండి. వేసాం కదా! ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకున్న ఇప్పీ నూడిల్స్ ఇలా వేసేసిందండి. ఇలా వేసి కలిపిందండి. బయట బండి షాప్ ఆయన ఎలా కలుపుతారో ఆ స్టైల్‌లోనే కలిపిందనమాట కొంచెం. తర్వాతేంటంటే ఆనియన్స్ కట్ చేసిందండి. ఆనియన్స్ కట్ చేసి ఇలా పైన వేసిందనమాట. పైన వేసాక నిమ్మరసం కూడా పిండామనమాటండి కొంచెం లైట్‌గాను. పిల్లలకి ఇంట్లో గారెలు వేసిందండి. అలాగే పకోడీ కూడా వేసింది. అవేమి నచ్చలేదట. ఇలాగా కావాలి అంటే అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టిందనమాట. తప్పదు కదండీ! ఒక్కోసారి వాళ్ళు అడిగినప్పుడు మనము ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! టేస్ట్ అనేది కూడా చాలా బావుందంటండి. ఇలా రెడీ చేసిన తర్వాత వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చామనమాట. వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. చాలా సింపుల్‌గానే చేసిందండి. పిల్లలకి ఎలా కావాలో ఆ ఫ్లేవర్‌లోనే చేసి పెట్టిందనమాట. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.